హాయ్ హలో వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ఈరోజు ఒక అద్భుతమైన దేవాలయం గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఆ దేవాలయానికి సంబంధించి ఆమె రూపమే ఒక మహారూపము, ఆమె అలంకారనే ఒక మహాకాళి మహా అలంకరణ. ఆమె ఆమె పేరు తలుచుకుంటేనే కొన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్న భక్తుల గురించి ఈరోజైతే మనం అమ్మవారి గురించి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి మనం ఇచ్చేస్తున్నాము. సూలూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి అయితే మనం ఇచ్చేస్తున్నాం. ఆమె అమ్మలగన్నమ్మ, అసలు కోరుకున్న కోరికల్ని అలానే తీర్చేసి క్షణంలో మీకు మీ బాధలన్నింటిని కూడా తీసేసినటువంటి మహా గొప్ప అమ్మ అనమాట ఆమె. అసలు ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు, అసలు అమ్మవారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ దేవాలయంకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్న ఆలయంలో ఉన్నటువంటి పూజ ప్రధాన అర్చకుల ద్వారా మీకు అందరికీ నేను తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసాము. మనం చూస్తున్నటువంటి ఇదే అనమాట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానం. మన నెల్లూరు జిల్లా, మనకి ఇంతకుముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు తిరుపతి జిల్లాలోనే వెలిసి ఉన్నటువంటి శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇదే. ఇది మన సూలూరుపేటలో ఉంటుంది. ప్రధాన రహదారి హైవేకి పక్కనే ఉన్నటువంటి ఈ ఆలయానికి ఉన్నటువంటి చాలా ప్రతిష్టత ఉంది. సో దాన్ని అన్ని కూడా మనం ఈరోజు మనం క్లియర్ కట్గా లోపల ఉన్న అర్చకులను అడిగి తెలుసుకోబోతున్నాం. అయితే మనం తెలుసుకున్నట్లు ఈ అమ్మవారు ఇక్కడ కాళంగి నదిలో నుంచి ఆవిర్భవించబడినది. అంటే ఒక చిన్న బాబు ఆ కాళంగి నదిలో స్నానానికి ఆడుకోవడానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సుడులు రావడం, అంటే పెద్ద సుడులు రావడం, ఆ సుడుల్లో ఈ బాబు ఒక లోపలికి వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దర్శనం ఇవ్వడం, అక్కడ తర్వాత నుంచి అమ్మవారిని బయటకు తీయడం, ఇక్కడ దక్షిణముఖంగా అమ్మవారిని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ కూడా దీనికి చాలా హిస్టరీ ఉంది. హిస్టరీ అంతా కూడా మీకు తెలియజేస్తాను ఈరోజు. ప్లీజ్ ఒకసారి ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కనుక్కుందాం. ఇప్పుడైతే మనం హరిస్వామి దగ్గరకు వచ్చేసాము. ఒకసారి ఈ ఆలయానికి సంబంధించి ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ స్థల పురాణం ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్ కట్గా కళ్ళకు అద్దినట్టు మీకు తెలియజేసే విషయం కోసం మేము ఇంత దూరం వచ్చాము. అయితే మన హరిస్వామి గారు మనతో ఉన్నారు. ఒకసారి స్వామితో మాట్లాడు. స్వామి నమస్తే. స్వామి, ఏంటి ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఈ విశిష్టత ఏంటి, అమ్మవారు ఎలా ఇక్కడ వెలిశారు అనే ఒక భక్తులకి చాలా మందికి ఇది చాలా డౌట్, మిస్టరీగా మిగిలిపోయింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాకు అందజేస్తారని. श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। श्री చెంగాళమ్మ పరమేశ్వరి దేవ్యై నమః. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం. అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనటువంటి తల్లి, పిలిస్తే పలికే దైవముగా ఉండేటువంటి తల్లి. రాత్రి పగలు ఎళ్ళవేళలా మనకి దర్శన భాగ్యాన్ని నొసంగించేటువంటి తల్లి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి. ఈ అమ్మవారికి దక్షిణ భాగాన కాళంగి నది అనేటువంటి నది ఉన్నది. పూర్వం దానిలో పశువుల కాపురులందరూ కూడా సాయంత్రం పూట ఈ యొక్క పశువులన్నీ కూడా కాచుకునేటువంటి సమయంలో ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి ఒక బాలుడు ఆ నదిలో స్నానం చేద్దామని చెప్పి వెళ్ళగా ఆ నదిలో ఎక్కువగా సుడిగుండాలు వస్తూ ఉండేవట. ఆ సుడిగుండంలో ఆ బాలుడు స్నానం చేద్దామని చెప్పి వెళ్ళినటువంటి బాలుడు ఆ సుడిగుండంలో చిక్కుకొని మనం ఎలా బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఏదైనా మనకి ఆసరా దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉన్నాడట. ఆ సమయంలో ఒక రాయి అతనికి దొరికిందట. గట్టిగా పట్టుకొని, అది ఏమిటా అనే సంగతి తెలియదు, కానీ గట్టిగా పట్టుకొని దీన్ని పట్టుకుంటే మనం బయటపడవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తూ దాన్ని గట్టిగా పట్టుకొని బయటపడాలి అని అనుకునేటువంటి సమయంలో ఎవరో తీసి బయట వేసినట్టుగా ఆ యొక్క రాయి అతను రెండూ కూడా బయటపడడం జరిగింది. స్పృహ తెచ్చుకొని కాసేపటికి ఏమిటా అని చెప్పి చూస్తే దేవతామూర్తి యొక్క రూపం కనిపించింది ఆ పిల్లవాడికి. మరి ఈ విషయమంతయు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళ పెద్దవాళ్ళందరికీ కూడా చెప్పారట. వారందరూ కూడా వచ్చి చూసి ఇదేదో దేవతామూర్తి రూపంగా ఉన్నది, దీన్ని తీసుకొని మనం ఊరి గర్భంలో కనుక పెట్టి దేవాలయాన్ని నిర్మించి
అర్చనాది కార్యక్రమాలు చేస్తే అంతా శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పి అందరూ కూడా అనుకొని ఆ అమ్మవారి విగ్రహాన్ని కదిలించడానికి ప్రయత్నం చేశారట. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ అమ్మవారి విగ్రహం అక్కడి నుంచి కదలలేదు. చీకటి పడింది కదా, మరలా ఈ ప్రయత్నాన్ని రేపు ఉదయం వచ్చి ఈ ప్రయత్నం చేద్దాం అని మనస్సులో సంకల్పం చేసుకొని వారందరూ కూడా ఇంటికి వెళ్ళి మరుసటి రోజు సూర్యోదయమైనటువంటి వెంటనే ప్రయత్నం చేయడం కోసంగా అక్కడికి వచ్చారట. మరి అక్కడికి వచ్చి చూసేటప్పటికీ ఎక్కడైతే అమ్మవారు ఉన్నదో అక్కడే అమ్మవారి విగ్రహం నిలుచొని దక్షిణముఖముగా ఉండడం చూశారట. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యచరితులై ఉన్నారట. మరి ఇది అమ్మవారి సంకల్పం, అమ్మవారిని ఇక్కడే ఉంచాలి, ఇక్కడి నుంచి కదిలించడానికి లేదు అని చెప్పి అందరూ కూడా సంకల్పం చేసుకొని అమ్మవారికి దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయానికి తలుపులు పెట్టాలి అనేటువంటి సంకల్పం చేసుకోవడం జరిగింది. మరి ఈ సంకల్పం చేసుకున్నప్పుడు అమ్మవారు స్వప్నంలో కనిపించి, నా దేవాలయానికి తలుపులు పెట్టబాకండి, భక్తులు నన్ను ఎల్లవేళలా దర్శనం చేసుకునేటువంటి విధముగా ఉండాలి అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అమ్మవారు ఆ విధముగా చెప్పారో ఈ వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉండేటువంటి జనమందరూ కూడా ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టుకున్నాం, ఈ దేవాలయానికి తలుపులు లేకుండా ఉంటే ఎట్లాగా, మనం తలుపులు పెట్టాల్సిందే అని చెప్పి అమ్మవారు చెప్పినా కూడా మరలా సంకల్పం చేసుకొని తలుపులు పెట్టడానికి ప్రయత్నం చేయగా ఏవైతే ప్రయత్నం చేశారో ఆ చెక్కల్లో నుంచి మొలకలు వచ్చినట్లుగా అమ్మవారు చేసిందట. ఇది అంతయు కూడా మనకి ఇక్కడ వృత్తాంతం ప్రకారం సుమారు మనకి 600-700 సంవత్సరాల క్రితం జరిగిందని మనకి ఇక్కడ చరిత్ర చెబుతూ ఉంటుంది. దీనికి ప్రతీకగా ఈ దేవాలయంలో ఈ రోజుటికి కూడా ఆ చెక్కలలో నుంచి వచ్చినటువంటి వృక్షం మనకి ఈ రోజుటికి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. దానిలో మనకి వివిధ రకాలైనటువంటి దైవ ఆకృతులన్నీ కూడా మనకి ఆ వృక్షంలో దర్శనమిస్తూ ఉంటాయి. ఒక చోట లింగాకారంలోను, అంటే సాక్షాత్తు వృక్షంలో నుంచే వచ్చినటువంటి లింగ స్వరూపాన్ని, అలాగే గణపతి యొక్క ఆకారాన్ని, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆకారాన్ని, ఆదిశేషువు యొక్క ఆకారాలు, ఇలాంటి ఆకారాలన్నీ కూడా మనకి ఆ వృక్షంలో ఈ రోజుకి కూడా దర్శనమిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎవరైనా సంతానం లేనటువంటి వారు, వివాహం కానటువంటి వారు అమ్మవారికి మొక్కుకొని ఆ వృక్షం దగ్గర ఊయల లాంటివి, పసుపు కొమ్ము, పసుపు దారం కట్టి సంతానం పొందినటువంటి వారు, అలాగే వివాహం అయినటువంటి వారు, ఈరోజు మనకి ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరూ కూడా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని అమ్మవారికి ఆ మొక్కుబడులన్నీ కూడా తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు దక్షిణముఖంగా ఉండడం ఇక్కడ విశేషం. మరి దక్షిణముఖంగా విశేషం ఏమిటయ్యా అంటే, మనకి కాళీ ఆరాధనలో దక్షిణ కాళీని కనుక మనం ఆరాధన చేస్తే మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా నెరవేరుస్తుంది అని మనకి కాళీ ఆరాధన చెప్తుంది. అలాంటి అమ్మవారిని మీరందరూ కూడా తలుపులు లేనటువంటి తల్లిని, అంతేకాకుండా ఇంకా చాలా విశేషాలు ఏమిటయ్యా అంటే, ముఖ్యంగా తమిళనాడు నుంచి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఇలా వివిధ ప్రదేశాల నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి పక్కనే ఉండేటువంటి మన భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ అయినటువంటి ఇస్రో కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉన్నది. మరి వాళ్ళు ప్రతి ఒక్క ప్రయోగానికి ముందుగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఆరాధన చేసి ఆ కౌంట్ డౌన్ కూడా ప్రారంభం చేసి ఆ ప్రయోగం అంతా కూడా దిగ్విజయంగా జరగాలి అని చెప్పి అర్చన చేసిన పిదపే వారందరూ కూడా ప్రయోగం చేయడం ఇక్కడ జరుగుతూ ఉన్నది. మరి ఇలాంటి విశేషమైనటువంటి తల్లిని, తలుపులు లేనటువంటి తల్లిని మీరందరూ కూడా 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వామి థ్యాంక్ యూ. అంటే చాలా చక్కటి సందేశం. అంటే ఎలాంటి సందేశం అంటే జనాభాలో ఉన్నటువంటి, అంటే ఈ రోజుల్లో జనరేషన్లో ఉన్నటువంటి ఇటువంటివన్నీ ఉన్నాయా లేవా అంటే, ఒక శాస్త్రవేత్తలు, ప్రపంచానికి తెలిసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇస్రోకి సంబంధించి, ఆ ఇస్రో శాస్త్రవేత్తలు వాళ్ళు నిపుణులు. అంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా వాళ్ళు శాస్త్రవేత్తలు అని తెలుసు. కానీ వాళ్ళే కొన్ని విషయాలు ప్రగాఢంగా నమ్ముతుంటారు. అది కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఏమి నమ్ముతున్నారంటే,
ఈ సృష్టిలో జరిగేటువంటివి ప్రతిదీ కూడా దైవ సంకల్పంతో సంబంధించిందే. సో దాంతోపాటు మనం ఇక్కడ స్టార్ట్ చేసేటువంటి ఏదైతే ఇస్రో ఉందో రాకెట్ లాంచ్ ఇక్కడికి వచ్చి ప్రధానంగా ఆ నమూనాను తీసుకుని వచ్చి ఇక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తిరుపతి తీసుకెళ్ళడం. సో అంటే వాళ్ళు అంత శాస్త్రవేత్తలే దీన్ని ఇంత ప్రగాఢంగా నమ్ముతున్నారు. సో ఇక్కడ ఏమన్నా అంటే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనుభవంలో ఇక్కడ ఏమన్నా తీపి జ్ఞాపకాలు కానీ అలాంటిదే అమ్మవారు స్వప్న దర్శనం ఇవ్వడం కానీ అలాంటిది ఎంతమంది కానీ మీకు కానీ ఏమన్నా కలిగిందా? ఇవాళకి కూడా సంతానం కావాల్సినటువంటి వారు అమ్మవారి దగ్గర వృక్షం దగ్గర కానీ దేవాలయం దగ్గర కానీ వరపడడం అనేటువంటి ఒక ఆచారం. అంటే ఈ సంతానం కావాల్సినటువంటి వాళ్ళు ఆ కాళంగి నదిలో స్నానం చేసి ఆ తడి బట్టలతో వచ్చి ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకొని వరపడ్డం అంటే అలాగే నమస్కారం చేసుకొని అమ్మవారి ఎదురుగా పడుకొని ఉంటారు. మరి అమ్మవారు వారికి కలలో కనిపించి వారి యొక్క దానిలో కనిపించి సంతానం కలుగుతుంది అనేటువంటి దాకా వాళ్ళు అక్కడే పడుకొని తర్వాత వారి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అని లేచి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలైతే కానీ మనమైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టినప్పుడు ఇష్టదేవత, గ్రామదేవత, కులదేవత అనేటువంటి వారిని మనం ప్రధానంగా మొదటి నుంచి కూడా ఆచరించాల్సినటువంటి విషయాలలో ఇదొకటి. ఏ పని చేస్తున్నా సరే ఇష్టదైవాన్ని అలాగే కులదైవాన్ని ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రధాన దేవతని ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తుంటే పెద్దల యొక్క ఆశీస్సులు ఎలా అయితే తీసుకుంటామో అలా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆచరించేటువంటి పిదప ముందుగా ఈ యొక్క ఇష్టదేవత, గ్రామదేవత, కులదేవత అనేటువంటి వీరి అందరి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే ఆ కార్యక్రమం ఎప్పుడూ కూడా దిగ్విజయంగా ఉంటుంది అని అనేటువంటి భావనతో ఈ యొక్క విధానాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వామి ఇంకా లాస్ట్గా ఒక రెండు మాటలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చే ముందు కానీ మేము ఆలయానికి సంబంధించిన విశిష్టతతో పాటు హిస్టరీ అనేది చూసుకున్నాం. చాలామంది మేము వస్తుంటే అడిగారు అనమాట, భక్తులంతా కూడా కొన్ని మాకు డౌట్లు ఉన్నాయని చెప్పి అడిగారు. అమ్మవారు ఏదన్నా కోరిక కోరుకున్నప్పుడు చేతిలో నిమ్మకాయ పెడతారు, వాళ్ళ కోరిక ఫలించేదైతే ఖచ్చితంగా నిమ్మకాయ ఇట్లా ఇసిరేస్తుందని చెప్తారు. ఇంకొక రెండో విషయం, ఎవరైతే పురాతన కాలంలో అంటే ఒకనొకప్పుడు అమ్మవారిని దేవాలయం ఇక్కడ నిర్మించే రోజుల్లో చెన్నైకి ఇక్కడ నుంచి మిరియాలు తీసుకెళ్లేవారు. అప్పుడు అమ్మవారు ఏదో స్వప్న అలాగా మిరియాలు కావాలని అడగడం, వాళ్ళు ఇవ్వకపోవడం, అది అక్కడికి వెళ్ళే జొన్నలుగా మారడం అని ఇక్కడ మనకి చరిత్ర ప్రకారంగా పూర్వంలో ఇలా మిరియాలు వ్యాపారం చేసుకునేటువంటి వారు వెళ్తూ ఉండేటువంటి సమయంలో ఆ అమ్మవారు మామూలు రూపంలో వచ్చి ఏమిటయ్యా మీ దగ్గర ఉండేటువంటి సామాన్లు అంటే మా దగ్గర జొన్నలు అనేటువంటి విధానంగా చెప్పడం జరిగింది. అమ్మవారు తథాస్తు అని చెప్పిన తర్వాత వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత వ్యాపారం చేసుకుందామని అక్కడ చూస్తే ఓపెన్ చేసి చూస్తే తీరా తీసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా తీసి చూస్తే అక్కడ మిరియాలకి బదులు జొన్నలు ఉన్నాయట. మరి వారందరూ కూడా ఆశ్చర్యచరితులై మేము మన దగ్గరికి వచ్చినటువంటిది సాక్షాత్తు అమ్మవారు, మనం ఆవిడ దగ్గర ఇలా అబద్ధం చెప్పాం కాబట్టి మనకి ఇలా జరిగింది అని చెప్పి అనుకొని వారు అక్కడే నమస్కారం చేసుకొని అమ్మా మా తప్పులన్నింటినీ కూడా క్షమించండి, మేమంతా కూడా మరలా నీకు ఒక మిరియాల హారాన్ని చేయిస్తామమ్మా అని చెప్పి అందరూ కూడా అనుకొని వాళ్ళ అమ్మవారికి మొక్కుకోగా వారు జొన్నలన్నింటినీ కూడా మరలా మిరియాలు చేసినటువంటి తల్లి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి. అలాంటి మిరియాల హారాన్ని కూడా ఈ రోజుకి కూడా మనకి దేవాలయంలో ఉన్నది. అలాగే భక్తులందరికీ దర్శనార్థం కోసంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పర్వదినాల్లో మనం దాన్ని అలంకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. దసరాలో కానీ మనకి ఆంగ్ల సంవత్సరాదైనటువంటి జనవరి 1 ఇలాంటివంటి జనాలుగా ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకునేటువంటి రోజులలో వాళ్ళకి దర్శనాలకి ఆ భాగ్యాన్ని భక్తులకి కలిగించడం జరుగుతుంది. అది ఏదన్నా అలాగే నిమ్మకాయ నిమ్మపండు అనేటువంటిది భక్తులు మనం అమ్మవారిని ప్రార్థన చేసుకొని మనం అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుందా లేదా అని ఒక సంకల్పం చేసుకొని అమ్మవారి దగ్గర ఆ ఫలాన్ని పెట్టడం జరుగుతుంది. ఇది అనాదిగా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అలా మనం అమ్మవారి దగ్గర అభయహస్తం దగ్గర ఈ యొక్క నిమ్మకాయని ఉంచి హారతి ఇచ్చేటువంటి టైంలో మరి అమ్మవారు ఆ పని అవుతుంది అనుకుంటే ఆ నిమ్మకాయని కిందకి వేసినట్టుగా, లేదు కాదు అనుకుంటే అక్కడే ఉండేటట్లుగా ఇలా తీసుకొని భక్తులందరూ కూడా ఆ నిమ్మపండు యొక్క అభయాన్ని తీసుకోవడానికి కోసంగా అమ్మవారి దగ్గరికి వచ్చి
అమ్మవారిని ప్రార్థన చేసుకొని ఆ యొక్క ఫలాన్ని పెట్టి తీసుకువెళ్ళడం కూడా ఇక్కడ విశేషముగా జరిగేటువంటి విధానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా చక్కటి సందేశం. అసలు ఇంతవరకు అయితే చెంగాల పరమేశ్వర అమ్మవారి ఆలయానికి సంబంధించి స్థల పురాణం కావచ్చు, అది విశిష్టత కావచ్చు, ఉన్నటువంటి శక్తులు కావచ్చు, ఇంక మీదట ఎవరికి డౌట్ అనేది లేదు. క్లియర్ కట్గా ఈరోజు స్వామివారు మనకు తెలియజేశారు. స్వామి, మీకు మా సువర్ణ మీడియా తరపున చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మాకు చక్కటి సందేశం ఇచ్చారు కాబట్టి. మీ యొక్క సువర్ణ మీడియా ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని వీక్షించినటువంటి భక్తులందరికీ కూడా అందరికీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయంలో ఉండేటువంటి ఆ తల్లి జగజ్జనని అయినటువంటి చెంగాళమ్మ పరమేశ్వరి దివ్య ఆశీస్సులు మీ అందరి యందు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అయితే ఇప్పుడు మనం శ్రీ చెంగాల పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి అయితే మనం వచ్చేసి ఉన్నాం. అయితే ఆ దేవస్థానంలో ఉన్నటువంటి ముఖద్వారం అయితే ఇదేనమాట. ఈ ముఖద్వారానికి సంబంధించి ఎప్పుడు 24 గంటలు 24 అవర్స్ ఎప్పుడు కూడా దీనికి తలుపులు అనేది వేరు. 24 గంటలు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మీకు అందరూ తెలియనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుత భావన మీకు చెప్తాను. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతిదీ కూడా బంగారానికి సంబంధించింది. ఇదంతా కూడా మీరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రతి విగ్రహానికి సంబంధించి కానీ ఈ డిజైన్ అంతా కానీ ప్రతిదీ కూడా ఇది బంగారానికి సంబంధించింది. మొత్తం బంగారానికని కాదు, ఇదంతా బంగారమే. లోపల ఒక కోటింగ్ ఉంది, పైన భాగం అంతా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ 24 క్యారెట్ బంగారంతో ఉండేది. అయితే ఇక్కడ 24 అవర్స్ అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇక్కడ ఎటువంటి ఇంతవరకు దొంగతనాలు అనేది కానీ ఇంకోటి కానీ అమ్మవారికి సహించదు, ఆమె ఒప్పుకోదు. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఆమెకున్నటువంటి మహాశక్తి అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాము డిఫరెంట్ టైప్లో ఉన్నటువంటి అలంకరణ అయితే మనం చూస్తున్నాము. అమ్మవారి ప్రతిరూపాలు, ప్రతిబింబాలు, అసలు ఆ పసిడి రూపంలో చూస్తున్నటువంటి, ఆ పసిడి బంగారంలో చూస్తున్నటువంటి విగ్రహాలు ఎంతో ప్రాముఖ్యత, ప్రత్యేకత గాయించి శిల్పులు కూడా చాలా అసలు ఆ శిల్పి అయితే అమ్మవారిని అలాగే చెక్కారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా వచ్చింది. ఇదంతా కూడా అమ్మవారి బంగారం అని మనం చెప్పుకోవచ్చు. కొంగు బంగారం, ఆ మహాతల్లి కొంగు బంగారాన్ని ఇక్కడ పెట్టుకున్నట్టే ఉంది. ఇక్కడ చూస్తున్నట్లుగానైతే అమ్మవారి పాదాలు తాకిన తర్వాత ఈ బంగారు పాదాలు తాగితే మనకి ఎంత పుణ్యం వస్తుందంటే అంత పుణ్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఏదైతే గర్భగుడి ఉందో, గర్భగుడికి ముఖద్వారానికి అమర్చినటువంటి ఇరువైపులు ఉన్నటువంటి ఈ దేవత ముఖాలు కూడా ప్రతిదీ కూడా గోల్డ్ 24 క్యారెట్స్ బంగారుతో చేసినటువంటిది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడైతే ఎట్టి పరిస్థితులు తలుపులు అనేది ఉండవు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ గర్భగుడిలో ఉన్నటువంటి డిజైన్ కూడా ఇది మనకి యాజ్ తిరుమలలో ఉన్నటువంటి గోల్డ్ దర్శనం ఎలా ఉంటుందో, బంగారు శిఖరం ఎలా ఉంటుందో అలాగనే ఇక్కడ ముఖద్వారం అంతా కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి చుట్టుపక్కల ఇరువైపులా ఉన్నటువంటి ఏ అయితే ఇక్కడ అమ్మవారి ప్రతిబింబాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ చాలామంది దేవతా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీ రాజమాతంగ దేవి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది. చుట్టుపక్కల అసలు ఆలయానికి ఉన్నటువంటి ఇరువైపుల లోపలికి మనం వచ్చినట్లుగానైతే ఇరువైపులు కూడా ఇవి ఇక్కడ మనకి అన్ని విగ్రహాలకు మనకు దర్శనం ఇస్తాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే ఇది ఆలయానికి సంబంధించి మెయిన్ ముఖద్వారం అనమాట. అంటే ఆ లోపల నుంచి రాగానే అమ్మవారు దర్శనం ఇస్తారు. అభిషేకాలు చేసేటప్పుడు మాత్రమే ఈ ఆలయానికి ఈ డోర్స్కి మాత్రమే కర్టన్స్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ కర్టన్స్ ఓన్లీ అభిషేకం చేసేటప్పుడు ఆ అభిషేకం చేసే టైంలో మాత్రం భక్తులను ఎవరు లోపలికి అలౌ చేయనీరు. మిగతాటప్పుడు అంటే మిగతా ఏ సమయంలో మీరు వచ్చినా కానీ 24 అవర్స్ మనం దర్శనం చేసుకునే అమ్మవారికి దర్శనం చేసుకునే భాగ్యం అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లుగానైతే ఇక్కడ పంచాంగాలు స్వామివారు పంచాంగం ఏదైనా జాతకాలకు సంబంధించి కావచ్చు, అలాగే మీకు నిమ్మకాయలకు సంబంధించి కావచ్చు, తాయితులకు సంబంధించి కావచ్చు, ప్రతిదీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే మీకు ప్రతిదీ అమ్మవారికి కరుణ కటాక్షాలు అందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి తెలియజేయడం కోసం మాత్రమే వాళ్ళు పరిపూర్ణంగా ఉండాలి. వాళ్ళ ఆయుష్ అభివృద్ధి తర్వాత వాళ్ళ జీవన విధానం శైలి అంతా కూడా చక్కగా ఉండాలని ఇవన్నీ కూడా అమరుస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటో ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇక్కడ ఏంటి, ఎలా ఉంటుంది ఇక్కడ, అంటే మీకు ఉన్నటువంటి అనుభూతి ఎలా ఉంటుంది? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అనేది ఒకసారి తెలియజేయగలరు? మేము ఇది ఇక్కడికి రావడం రెండోసారి అండి. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాము, ఇది రెండోసారి. బాగా ఇక్కడ
శక్తిమాన్వితమైన అమ్మవారు అని చెప్పని, కోరుకున్న కోరికలు తీరుతాయని ఇవన్నీ వినే వచ్చాము. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో ఇక్కడికి వచ్చినందుకు తప్పకుండా ఆత్మసంతృప్తిని అయితే నింపుకునే వెళ్తాము. అంటే అంటే ఇక్కడ అమ్మవారికి 24 అవర్స్ మనకి దర్శన భాగ్యాలు అనేది కలిగిస్తుంది. 24 గంటలు ఉంటుంది. అయితే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో డోర్లు అనేది వేయరు. అసలు ఇంతవరకు ఇటువంటి ఆలయాలు చూడడంలో, విశిష్టమైన ఆలయాలు చూడడంలో ఇది ఒక ఆలయంగా మనం అనుకుంటూ ఉంటాం. సో దాని గురించి ఏమన్నా మీరు మాట చెప్పగలరా? గొప్ప విషయం కదండి. ఇప్పుడున్న ఇదిలో మనకి ఇలాంటి ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ కాలంలో గుడికి తలుపులు వేయకుండా ఎప్పుడు 24 గంటలు అమ్మవారిని ఎవరైనా వచ్చి అంటే గుడి లేదు మూసేస్తున్నారని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కాకుండా ఏ టైంలో వచ్చినా అమ్మవారి దర్శనం ఇవ్వగలగడం అనేది ఆ అమ్మవారి ప్రత్యక్ష నిదర్శనం అనే చెప్పాలి. కోరుకున్న కోరికలు కోరుకొని తీరిన వాళ్ళు ఎంతమందో ఈ గుడిని డెవలప్ చేయడము, ఇంత అభివృద్ధి చెందడం అనేది కూడా ఈ అమ్మవారి శక్తికి నిదర్శనం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి సందేశాన్ని అందించారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం చూసుకున్నట్లుగానైతే వాళ్ళు అసలు మన భాషలో మనం చెప్పుకోవాలన్నా కానీ ఎక్కడన్నా సరే అగ్గిలేందే ఇది ఫ్లాగ్ రాదా అంటారు, అంటే పొగ రాదు. అంటే అదే విధంగా ఇక్కడ ఎంత శక్తివంతంగా ఏంటో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం, దర్శించుకోవడాలు, తలుపులు లేని దేవాలయం, అందులో ఇక్కడ ఉన్నటువంటిది ప్రతిదీ అంతా కూడా బంగారంతో మనకి ఇంత చూస్తున్నటువంటి కూడా 24 క్యారెట్ బంగారం అన్నమాట. సో ఇంత విశిష్టం కలిగింది. చాలా థ్యాంక్ యూ, చక్కటి సందేశాన్ని అందించారు. మనం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గర్భగుడి పైన ఉన్నటువంటి బంగారుతో ఉన్నటువంటి గుడిని మనం చూస్తున్నాం, అదే విధంగా ఉన్నటువంటి ఇక్కడ శ్రీ చెంగాల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం గుడి పైన కూడా గర్భగుడికి సంబంధించి ఇదంతా కూడా పసిరి బంగారం, 24 క్యారెట్ బంగారు, 24 క్యారెట్స్ గోల్డ్తో తయారు చేసింది. అది కూడా ప్రధాన అర్చకులతో ఇందాక మనం మాట్లాడినప్పుడు వారు ఇదంతా వివరించారనమాట. ప్రతిదీ కూడా బంగారంతో చేసిందని చెప్పారనమాట. అప్పుడు వరకు నేను కూడా కొంచెం అయోమయంగా ఉన్నాను. ప్రతిదీ కూడా ఇక్కడ బంగారుతో చేసింది. అంటే ఆ మహాతల్లి ఎంత గొప్ప మహాతల్లో ప్రతి కోరుకున్న కోరికలు కూడా తీరుస్తుంది. అదేవిధంగా భక్తులు ఎంతమంది అయితే ఇక్కడికి వస్తుంటారో ఆ భక్తుల నమ్మకాన్ని ఉమ్మ చేయకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా గోల్డ్తో బంగారుతో తయారు చేసినటువంటిది. అమ్మ ప్రతిరూపం అయితే మనకి ఇక్కడ కలుస్తుంది. అమ్మవారు 8 చేతులతో ఉంటారు. ఆ పక్క 4, ఈ పక్క 4 చేతులతో, 4 చేతులకి 4 ఆయుధాలతో ఉంటుందన్నమాట. అదేవిధంగా నాగపడుగులు తలపైన ఉంటాయి. అమ్మవారికి నాగపడుగులు తలపై నుంచి ఆమె అక్కడ దర్శనం కూడా ఇస్తుందన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నటువంటి మహావృక్షం ఇదేనమాట. ఈ మహావృక్షం మనం చూసుకున్నట్లుగానైతే ఈ వృక్షానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరుంది. అదే ఈ వృక్షానికి ఏంటంటే అంటే దాదాపు 500 సంవత్సరాల క్రితం నాడు ఏదైతే మందిరాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి అనుకున్నారో ఆ మందిరాన్ని నిర్మాణం భాగంగా ఆ మందిరం నిర్మించే అప్పుడు ఒక టైంలో ఆ మందిరానికి సంబంధించినటువంటి తలుపులు ఏర్పాట్లు చేయాలి అని చెప్పి అనుకొని ఈరోజు టైం సరిపోలేదని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, పురాతన కాలంలో మళ్ళీ తర్వాత రోజు వచ్చి తలుపులు ఏర్పాటు చేయాలి అని అనుకున్న సందర్భంలో ఆ రోజుల్లో ఆమె స్వప్న దర్శనం ఇచ్చి, అయ్యా నాకు ఎప్పుడు తలుపులు అనేది ఏర్పాటు చేయొద్దు, నేను ఎప్పుడు 24 అవర్స్ 24 గంటలు భక్తి జనాభాలకి నేను దర్శనం ఇవ్వాలని చెప్పి మహాభాగ్యాన్ని సమర్పించి వాళ్ళకి ఆ మాట చెప్పిందనమాట. ఆ తర్వాత ఆ తలుపులను కూడా తీసుకుని వచ్చి ఈ వృక్షంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తలుపులకు కూడా మొలకలు రావడం, అంటే ఏర్లు వచ్చి చెట్లు అవడం జరిగిందనమాట. ఈ మహావృక్షం దాదాపు దీనికి 500, 600, 700 సంవత్సరాలు పేరుందనమాట ఈ వృక్షానికి. అయితే ఒకానొక సందర్భంలో ఒక అగ్ని ప్రమాదంలో కూడా ఈ వృక్షం అనేది తగలబడడం జరిగిందంట. ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మొలవడం జరిగింది. పూర్తిగా అయితే ఈ వృక్షం అయితే ఇదవ్వలేదు. ఈ వృక్షంలో మనకి దగ్గరకు వచ్చి చూస్తే మీకు విజువల్స్ కరెక్ట్గా కనిపిస్తుంది. అంటే మన కెమెరాలో అంతగా లేదు కాబట్టి మీకు ఇది విశిష్టత అనేది తెలియజేస్తున్నాను. ఇక్కడ శివుడు, అలాగే ఆంజనేయుడు, అలాగే వినాయకుడు వాళ్ళ ప్రతిబింబాలు, వాళ్ళ ప్రతిరూపాలు కూడా ఈ చెట్టుకి అమర్చబడి ఉంటాయి. ఎవరైతే పిల్లలు లేని వారికి ఇక్కడ ముడుపులు కట్టుకోవడాలు ఇవన్నీ చేసినట్లుగానైతే పిల్లలు కూడా కలుగుతారని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం.
వృక్షంలో మనం చూస్తున్నటువంటి మహత్యాలన్నీ ఇవి అన్నమాట. అంటే ఒక వృక్షంలో దాగినటువంటి ఇన్ని దేవుళ్ళు దేవతలు ఈ వృక్షంలో దాగున్నాయి. అయితే మేము చెప్పేది కాదు, డైరెక్ట్ మీరు వచ్చి చూస్తే కానీ, మీ కళ్ళతో చూస్తే కానీ మీరు ఏమీ నమ్మరు అనమాట. అయితే మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఒక రూపం ఫస్ట్గా చెప్పుకోవాలనుకుంటే, ఇక్కడ చూస్తున్నది నాగపడిగలు అనమాట. మీరు చూడండి, యాక్చువల్గా నాగపడిగల రూపంలోనే ఉంటుంది ఈ చెట్టులో. ఇవి నాగశేష పడిగల రూపం అనమాట. ఇది ఇక్కడ దర్శనం ఇవ్వగానే దాని కిందనే మనం చూస్తున్నట్లుగానైతే సింహ దర్శనం అనేది ఉంటుందన్నమాట. సింహంలాగా ఉంటుంది ఈ పార్ట్ అనేది. ఈ పార్ట్ మీకు సింహంలాగా అనిపిస్తుంది. అయితే మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఈ పార్ట్ కూడా సింహంలాగా అనిపిస్తుంది. ఇది అంటే సాక్షాత్తు మీరు దగ్గరకు వచ్చి చూస్తే కానీ మీకు మీ కళ్ళ కట్టినట్టు కనిపించకపోవచ్చు. ఈ కెమెరాలో మీకు క్లియర్గా క్యాప్చర్ అవ్వకపోవచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి మహత్యము. అయితే ఇది చూసుకున్నటువంటి సింహ రూపము. అదేవిధంగా మనం ఈ భాగాన్ని చూస్తున్నట్లుగానైతే అమ్మవారి రూపం కూడా ఉంది. ఇదంతా కూడా సింహ రూపంలో ఉన్నట్టుంది. తామర పువ్వు కూడా ఈ చెట్టుకి ఉందన్నమాట. తామర పువ్వు రూపం కూడా ఇక్కడే ఉంది. ఇది తామర పువ్వు రూపం అనేది కలిగి ఉంటుంది. మీరు చూసుకున్నట్లుగంటే అక్కడ చిన్న ఒక మొలకు వచ్చినట్టుంది. అదే అనమాట పువ్వు తామర పువ్వు లాగా ఉన్నటువంటి రూపం అనమాట. అది ఇప్పటి నుంచి కాదు, పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ రూపం అయితే మాత్రం వినాయక రూపం అని చెప్పుకోవచ్చు. తొండంతో కలిగి ఉంటుందన్నమాట. వినాయక రూపం దగ్గరకు వస్తే కానీ మీకు ఆ అనుభూతి అనేది కలుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారి ప్రతిరూపం అనేది ఇక్కడే కనిపిస్తుంది ఆ చెట్టులో కూడా. అదే అనమాట అమ్మవారు ఉన్నటువంటి ప్రతిరూపం ఇది. మనం చూస్తున్నటువంటి క్లియర్ కట్గా అమ్మవారి ప్రతిరూపం మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇదే చెట్టుకి ఉన్నటువంటి శివలింగ రూపంలో ఉన్నటువంటి లింగం కూడా మీకు దర్శనమిస్తుంది అనమాట. అది శివలింగం అనమాట. శివలింగానికి శివలింగం కూడా మనకు దర్శనం భాగ్యాన్ని కలిగిస్తుంది. ఇంకా అనేక రూపాలు దీనిలో దాగి ఉన్నాయి. కాలక్రమేణాలో కొన్ని కలిసిపోతూ ఉన్నాయి. అయితే ఏవైతే ఉన్నాయో, ఏ రూపాలు అయితే ఉన్నాయో ఆ రూపాలు మాత్రం ఇంకా పోలేదనేటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఒక వృక్షంలో ఇన్ని రూపాలు ఉండడం అనేది అసలు ఇంపాసిబుల్. అది మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక గొప్ప అనుభూతిగా కూడా మనం చెప్పుకోగలం. అయితే ఇక్కడ అనేక మంది భక్తులు అయితే విచ్చేస్తున్నారు. వాళ్ళ మాటలో కూడా కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినారు అనిపిస్తుంది. మేడం నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం బందర్ అంటారు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అమ్మవారి గుడి కోసం అలా వచ్చాము. పాప వివాహం చేద్దాం అనుకున్నాము. సర్లే అమ్మవారిని ఒకసారి చూసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని మొదలెడదాము అనే ఉద్దేశంతో వచ్చాము. అయితే మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు నెరవేరడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయా? అంటే 8 సంవత్సరాల నుంచి వస్తున్నారు కాబట్టి నమ్మకం ఉన్నట్టు. పూర్తిగా నమ్మకం ఉంది. అమ్మవారి లోపల కూడా చాలా శక్తి స్వరూపిణి. అసలు అక్కడ నుంచోగానే కళ్ళలా అనుకోకుండానే మూసుకుపోయి అసలు అదొక భక్తి పారవశ్యంతో ఉంటాము. అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంటది చూడవసరంలా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం. మచిలీపట్నంలో 24 గంటలు ఒక విశేషమైనటువంటి గుడి తలుపులు తీసి పెట్టేటువంటి ఏమైనా గుళ్ళు ఉన్నాయా? ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు. మాకు మచిలీపట్నంలో పాండురంగ స్వామి వెలిసిన దేవుళ్ళు ఉన్నారు. ఆయన గుడి కూడా మధ్యలో మూసేస్తూ ఉంటారు. అది చాలా ఫేమస్ అన్నమాట. అది పండ్రిపురం తర్వాత చిలకలపూడి పాండురంగ స్వామి గుడి మాత్రమే స్వయంగా వెలిసిన దేవుడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంటుందండి. అనుకునేది జరుగుతాయి అనేది ఒక ప్రగాఢ నమ్మకం. అమ్మవారి మీద విశ్వాసంతోనే వస్తూ ఉంటాం ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళని కూడా అడుగుదాం. సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? నమస్తే అన్న. నేను ఈ చరిత్ర గురించి పుస్తకాలలో దగ్గర నేను 10వ తరగతి క్లాసులలో నేను చరిత్ర చదివాను. చెంగాల పరమేశ్వరమ్మ వారి గురించి. చాలా సంవత్సరాలు అయింది కదా, 15 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని. అనుకోకుండా నేను అనుకుని ఈరోజే బయలుదేరి వచ్చేసాను. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ తలుపులు లేకుండా అమ్మవారిని అందరూ దర్శించుకునేలా 24 గంటలు దర్శించుకునేలా అవైలబుల్ ఉన్నది. అమ్మవారి దగ్గర ఏమనుకున్నా మనం అన్నీ నెరవేరుతాయి. నేను చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అమ్మవారిని దర్శించుకోవాలని. చిన్న ఇబ్బందులు పడున్నాను, కానీ కొన్ని నెరవేరాయి. అమ్మవారి దగ్గర ఈరోజు దర్శనం చేసుకున్నాను. ముందు ఇంకా బాగా జరుగుతుంది అమ్మవారి దర్శనము. అలాగే మన శ్రీహరి కోట నుంచి కూడా లాకెట్ లాంచ్లు కానీ సరే ముందుగా అమ్మవారి పాదరక్షల దగ్గర పెట్టి ఆశీర్వాదం చేసిన తర్వాత ఏమైనా ప్రయోగిస్తారు. థ్యాంక్ యూ సార్.
అది మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మన సూలూరుపేటలో ఉన్నటువంటి శ్రీ చెంగాల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం అయితే మనం చూసాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కూడా మనం చూస్తున్నట్టు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణం కావచ్చు, అలాగే మెయిన్ ప్రధాన గోపురం కావచ్చు, దాని తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి మెయిన్ గోపురానికి సంబంధించి బంగారంతో చేయించబడినటువంటి ఆ పసిడి గోపురం కావచ్చు, ఇంత చక్కగా ఉందన్నమాట మనం చూస్తున్నాము. అయితే ఈ ఆలయాన్ని మీరు దర్శించాలనుకుంటే మన తిరుపతి జిల్లాలోని సూలూరుపేట గ్రామంలో ఉంటుంది. ఇక్కడ సూలూరుపేట గ్రామంలో శ్రీ చెంగాల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం చాలా ప్రత్యేకమైంది. మీరు కూడా ఒకసారి ఇక్కడ దర్శించండి. అయితే ఇక్కడ భక్తులకు కూడా ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో అయితే 1 గంటకి ప్రారంభమవుతుంది అనమాట. ప్రతిరోజు కూడా జరుగుతుంది. మధ్యాహ్నం పూట మాత్రమే జరుగుతుంది అనమాట ఈ అన్నదానాన్ని. అయితే ఇటువంటి గుళ్ళు, ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఇంకా మరెన్నో మీకు మీ ముందుకు తీసుకురావడానికి మా సువర్ణ మీడియా ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కెమెరామ్యాన్ మల్లితో ఆర్జేవి ఫ్రమ్ నెల్లూరు.